తొండ ముదిరి ఓసర వెళ్ళైనట్లు అవినీతి చేపల ముదిరి తిమింగలాలుగా మారుతున్నాయి. సర్కారు కొలువునే ధైర్యం, ఎవరు ఏమీ చేయలేరనే ధీమా ఉద్యోగుల్లో పెరిగిపోయింది. ముడుపులు పూడ్చుకోవడం తప్ప హక్కనే ఫీలింగ్ ఎక్కువైంది. మొత్తంగా కొందరు ప్రభుత్వోద్యోగులు జీతం కంటే బల్ల కింద చేతులు పెట్టి సంపాదించింది ఎక్కువ. కానీ దేనికైనా టైం రావాలి కదా. రంగంలోకి దిగిన ఏసీబీ ఓ ఆఫీసర్ అయ్య గారి లంచ్ అవతారాన్ని సాక్ష్యాధారాలతో సహా కళ్ళకు కట్టింది. ఇంద్ర భవనాన్ని తలపించే ఇల్లు, కుప్పలుగా పోసిన బంగారు వెండి ఆభరణాలు, లాకర్లో మూలుగుతున్న నోట్ల కట్టలు, ఇవన్నీ చూసి ఏసీబీ అధికారులకే మతిపోయింది. ఇదంతా నల్గొండ జిల్లా డిప్యూటీ కమిషనర్ అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు. వీటి విలువ 10 కోట్ల రూపాయలకు పైమాటే. కొంతకాలంగా నల్గొండ జిల్లా కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నల్ల సాయి కిషోర్ అక్రమ సంపాదనపై ఏసీబీ నిఘా పెట్టింది. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో గుర్తించింది. హైదరాబాద్, నల్గొండ, బెజవాడ ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకే 7 ఏసీబీ టీంలు రెడీ అయ్యాయి. ఇందిరా పార్క్ ఆనుకుని ఉన్న అపార్ట్మెంట్లోని సాయి కిషోర్ సొంత ఫ్లాట్కు ఏసీబీ టీం చేరుకుంది. మరో 6 టీముల్లో 3 హైదరాబాద్, 3 టీంలు నల్గొండ, విజయవాడలో సోదాలు నిర్వహించాయి. సాయంత్రం వరకు కొనసాగిన సోదాల్లో 10 కోట్లకు పైగా ఆస్తులు బయటపడ్డాయి. నల్ల సాయి కిషోర్ హైదరాబాద్ నివాసాన్ని చూస్తే అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. అత్యంత విలాసవంతమైన ఫ్లాట్ ఇది. ఆయన గారి అక్రమ సంపాదనల్లో ఇది ఒకటి. ఫ్లాట్ ఖరీదు 3 కోట్ల రూపాయలకు ఎక్కువగానే ఉంటుంది. అద్దెకిస్తే నెలకు 75,000 రూపాయలు వస్తాయి. అపార్ట్మెంట్లో సోదాలు చేసిన అధికారులకు కళ్లు జిగేల్మనేలా బంగారు, వెండి ఆభరణాలు కనిపించాయి. లెక్కలు చూపించని 2 కిలోల బంగారం, 10 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. లాకర్లోంచి నోట్ల కట్టలు బయటకొచ్చాయి. లక్షల కొద్దీ నగదు, విలువైన డాక్యుమెంట్లను సీజ్ చేశారు అధికారులు. డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ దాంట్లోనే ఆ సమాచారం మేరకు మేము కేసు చేస్తున్నాం, వెరిఫై చేస్తాం. అన్ని వెరిఫై చేసిన తర్వాత ఒక పిక్చర్ వస్తుంది. ఒక లాకర్ అనేది యాక్సిస్ బ్యాంక్లో ఒక లాకర్ ఉన్నది. బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఎల్ఐసి పాలసీస్ ఒక 15 lakhs దాకా ఉన్నాయి. గోల్డ్ ఒక 2 kgs, సిల్వర్ ఒక 10 kgs ఉంది. ఇవన్నీ వెరిఫై చేసి ఇవి కాక మరికొన్ని చోట్ల నల్ల సాయి కిషోర్కు అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. గచ్చిబౌలిలో 250 గజాల స్థలంలో ఇల్లు నిర్మించినట్లు నిర్ధారించారు. నల్గొండలో 6 ఎకరాల స్థలం, ఇంకా ఖాళీ స్థలాలతో పాటు అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఉన్నట్లు విచారణలో తేలింది. ఆయన సమీప బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు అధికారులు. ఈ లంచాల అధికారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అవినీతి జలగ భరతం పట్టిన అధికారులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.